అరకు సంత దాటాక పాడేరు వెళ్ళే దారిలో అద్భుతమైనటువంటి సీనరీస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఎటు చూసినా కొండలు, గుట్టలు, కోనలు. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది, రమణీయంగా ఉంది వాతావరణం. మే నెల 17వ తారీఖు 2024 మంచి మే నెలలో కూడా ఇప్పుడు టైం 11:35 అయింది. ఎండలో నిలబడినా కానీ అంత ఎండ అనిపిస్తలేదు. ఈ అరకుకు ఉన్నటువంటి ప్రత్యేకత అదే, కొంచెం చల్లగా ఉంటుంది. మన విజయవాడ మీద దాదాపు 5-6 డిగ్రీలు చల్లగా ఉంటుంది. వాతావరణం చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. అరకు వేలి రిక్వెస్ట్ స్టాప్ దగ్గర ఎడం చేతి ప్రక్కకు చూస్తే అందమైనటువంటి కొండలు, పంట పొలాలు మనకి కనపడతాయి. ఇది చాలా బాగుంటుంది. అరకు ఎక్కడ చూసినా కానీ అందంగా కనపడుతూ ఉంటుంది. ఆ కొండలు, లోయలు, ఆ గుట్టలు అంత బాగుంటాయి అన్నమాట. ఇక్కడ క్రొత్తగా రోడ్డు నిర్మిస్తున్నారు. హైవే, నేషనల్ హైవే, అది డైరెక్ట్గా పాడేరు వెళుతుంది. ఆ బ్రిడ్జి, ఈ రోడ్డు కొత్తగా వేస్తున్నారు, మీరు చూడవచ్చు. అదిగో మనకి దూరంగా కనపడుతున్నది సొంపి అనేటువంటి గ్రామము. ఇది కొండ వీధి అంటారు, రైల్వే రిక్వెస్ట్ స్టాప్ దగ్గర. లొకేషన్ చాలా అందంగా ఉంది కదా, బాగుంది, సూపర్ లొకేషన్. చూడండి, కొండల యొక్క అందాలు చాలా బాగున్నాయి, చాలా అద్భుతం. అరకు వేలు నుండి ఒక 1/2 కిలోమీటరు ఊరు బయటికి వస్తే అందమైన లొకేషన్ మనం చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఆ మేఘాలు కొండల్ని తాకుతూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది. కింద నేలంతా పచ్చగా తివాచీ పరిచినట్లుగా ఉంది, చూడడానికి చాలా బాగుంది కదా. వాతావరణం చల్లగా ఉంది, చాలా బాగుంది. మే నెల 18వ తారీఖు 2024 ఈ సమయంలో కూడా ఇక్కడ చల్లగా ఉంది, చాలా బాగుంది. క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంది. ఆ కొండలు ఆ మేఘాలని తాకుతూ వెళ్తూ ఉంటే
చూడటానికి చాలా బాగుంది కదా. ఈ అరకులో ఎటు చూసినా కొండలు కనపడతాయి, అదే బాగుంటుంది. ఇది అరకులో మేఘాలు కొండను తాకుతూ వెళుతున్నాయి. చూడండి, అద్భుతమైనటువంటి దృశ్యం. ఆ మేఘాలు ఆ కొండ మీద అలాగే ఉన్నాయి. ఇది గవర్నమెంట్ రిసార్ట్స్. మూడు వైపులా ముక్కుండేటువంటి బొమ్మ. అది ట్రైన్ పట్టాలు, అరకు వేలి స్టేజ్. ఇది ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది వ్యూ. అది జైపూర్ వెళ్ళే రూటు. ఇక్కడ చిన్న పల్లెటూరు వెళ్ళిపోద్ది ఈ రోడ్డు. ఈ రోడ్డు కూడా చూస్తానికి చాలా బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వరకు వ్యవసాయం చేసుకోవచ్చు. ఎవరు పడితే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి లేదు. ట్రైబ్స్ అయితే ఇల్లు కట్టుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు. వాళ్ళు చేసినటువంటి భూమి మళ్ళీ ఎవరు కొనడానికి హక్కు లేదు. కొన్నా అమ్మినా చెల్లదు. ఒకవేళ తెలియక కొన్నా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. ఈ అరకు ఏరియా అంతా అంతే. ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది, కొండలు కోనలు. ఇక్కడ నుంచి కొన్ని సినిమా షూట్లు కూడా తీశారు. సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. చిరంజీవి సినిమాల్లో చాలా పాటలు ఇక్కడ తీశారు. ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంటారు చిరంజీవి, రాధ. కొన్ని సినిమాల్లో డ్యాన్సులు వేస్తూ ఉంటారు. కొంచెం మంచు వల్ల కొంచెం క్లారిటీ తక్కువ ఉండొచ్చు. ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కట్టుకున్నటువంటివి. ఇవి దూరాన ఒక ఊరు కనపడుతుంది.